మీరు నాకు అవకాశం వచ్చిండ్రు, మీరు ఇచ్చిండ్రు, నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. షేరు పటాకనా, పేపర్ స్ప్రెడ్ డూప్లికేటా, దొంగటి పని అనలే. నేనేనా? నేను ఏమనలే. నేను మీరు ఏం మాట్లాడినరో గదే మాట్లాడుతున్నా. దొంగడు పెడపలే, నేను కళ్ళు వేనే ఎడవలేదు, నేను కళ్ళు వేనే, నన్ను చంపురు, నేను ఏమనలే. అధ్యక్ష, మీరు నాకు అవకాశం ఇచ్చారు. గౌరవ మంత్రి సీతక్క గారు మాట్లాడినరు కాబట్టి మరి అది వెల్ఫేర్ ఏదో వారితో మాట్లాడితే అయిపోవా? వెల్ఫేరు ఆ దొంగ ఏడుపులు, దొంగ కాళ్ళు వేరే నేను అనలే కదా. అని మీరు చెప్పాలి కదా మంత్రులకు. నాకు సంబంధించిన పార్లమెంటరీ ప్రొసీడింగ్ లా పెప్పర్ స్ప్రే ఒరిజినల్ డూప్లికేటా చర్చ చేద్దాం. ఈ నేను మాట్లాడలే. కుక్క చేరు పటాక అని వాళ్ళ నాయకుడు వీడియో చూపెడతా మీకు. వాళ్ళ నాయకుడు ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, రోజు తెలంగాణ ఉద్యమంలో కుక్క చేరు పటాక ఎవరు శివంగారు దానికి ఏడుస్తారని వాళ్ళ నాయకుడు అన్నాడు అధ్యక్ష. అది నేను అన్నది కాదు మాట, నేను అన్నది కాదు అధ్యక్ష, వాళ్ళ నాయకుడు అన్న మాట చెప్తాను. నా ఉద్యమానికి సంబంధించిన నా స్పీకర్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి కాళ్ళు కూడా ముఖ్యం అధ్యక్ష, అది కూడా చెప్పాలి. తెలంగాణ సాధనకు నేను పార్టీ మారి నిన్న మా నాయకురాలు ప్రియాంక చెప్పినట్టుగా ఇళ్ళకాయలు అవగానే పూరితులై వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బరాబర్గా కమిటెడ్గా ఉన్నాం, కష్టపడిన మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇంకా చాలా చేయాలంటే అట్లా వ్యక్తిగతంగా పోతే నేను చాలా అంశాలు ఉన్నాయి. ఏ ఉత్సవాల పేరు మీద ఏమేమి మాట్లాడినా ఏమేమి జరిగిందో చెప్తాం. స్పీకర్ సార్, ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌకలో కొట్లాడను అసెంబ్లీ తీసుకొస్తే ఎట్లా అధ్యక్ష? మేము కరీంనగర్లో ఎందుకు ఓడిపోయినా పారిపోయిన వర్డ్స్ అంటానండి. ఇప్పుడు అన్నా ఆ వర్డ్ అంటానా? నేను ఎందుకు మాట్లాడాలి? కరీంనగర్లోంచి ఎందుకు పారిపోయినా అన్నానా? నేను అన్నానా? ఆ వర్డ్ ఎందుకు అన్నారు? జిల్లా ఇచ్చి పెట్టిపోతారు ఎవడన్నా? అది పద్ధతి కాదు. మీరు మంత్రిగా చేసారు, మరి మీ అనుభవాన్ని ఎక్కడ చూపెడుతున్నారు అధ్యక్ష? వారి అనుభవాన్ని చూపెడతలేరు. ఇంత మాట్లాడుతున్నారు కదా. నేను ఒకటే గుర్తు చేస్తా, వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే సాక్షాత్తు ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితమ్మ ఆధ్వర్యంలో ఒక స్కూల్ విజిట్ చేస్తే మా కేటీఆర్ గారి తనయుడు ఏంటి ఇది స్కూల్లేనా ఇట్లుంటాయా అని ముక్కు మూసుకున్నది మీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వంలో కాదు. సాక్షాత్ ఆనాటి ఐటీ మినిస్టర్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి యొక్క మనుమడు, మరి సాక్షాత్ అక్కడ మంత్రి గారే ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గారు. ఇట్లాంటివి ఉన్నాయి. నేను ఒకటే అన్న నా స్పీచ్లో, చాలా జరుగుతున్నాయి, ఆరంభం కాదు ఈ పాయిజనింగ్స్, కానీ అంతం మాత్రం చేయాలి. దానికోసమనే మనం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం, మీరు సహకరించండి అని కూడా నేను అప్పీల్ చేసిన. అయినా కూడా మీరు దాన్ని కాంట్రవర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఆయనను పారిపోయిండు, ఇది కరెక్ట్ కాదు కదా. పొన్నం గారిని కూడా అట్లా అనడం కరెక్ట్ కాదు కదా. ఎక్కడైనా చేయొచ్చు. అరే అది ఎక్కడ ఎందుకు? మరి మీ కేసీఆర్ గారు ఎక్కడ పోయిండు? మీ కేటీఆర్ గారు ఎక్కడ పోయిండు? హరీష్ రావు గారు ఎక్కడికి పోయారు? ఎడబై పోటీ చేసారు. అది ఫస్ట్ మీరే చేసారు కదా మీ పార్టీ నుంచి. సార్, హైదరాబాద్ ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు. కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు. వాళ్ళు పారిపోయిందా, పిరికి పొందాలా చెప్పు. వాళ్ళని అంటున్నావు, వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు. వాళ్ళంతా పిరికి పొందాలా, పారిపోయిండ్రా? నియోజకవర్గం హరీష్ రావు గారి నా దగ్గర తోటపల్లి సిద్దిపేట పోటీ చేసిండు, పారిపోయిందా? హరీష్ రావు కేసీఆర్ గారు సిద్దిపేట గజ్వేలు పారిపోయిందా? నీకు దమ్ముంటారా పోటీ చేయండి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి. రాజకీయంగా పారిపోయింది అనే మాట దయచేసి, నేను ఇంతకుముందు చెప్పిన మొదటిసారి ఎమ్మెల్యే అనే పదం, పారిపోయింది అనే పదం మీరు తొలగించాల్సిన అవసరం, లేకపోతే విత్డ్రా చేసుకోవాలి. దయచేసి నాకు సభ్యునికి సంబంధించినటువంటి గౌరవం, ఈ సభలో 2 అంశాలకు సంబంధించిన విషయం చాలా దయచేసి నేను మిగతా రాజకీయ పార్టీల వాళ్ళను కోరుతానా. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట, దాని తర్వాత నేను వేరే నియోజకవర్గం పోవడం, చాలా మంది పుట్టిన జాగాల నుంచి రిజర్వేషన్ కలవకుండా ఇంకో కారణంతో పోతారు. నీలాగా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర, ప్రేమ ఉన్నది, డబ్బు సంచులు పంపి నేను అవన్నీ రాజకీయం చేయదలుచుకొని మళ్ళీ చెప్తాను. వ్యక్తిగతంగా మాట్లాడడానికి వస్తే పారిపోయినటువంటి మాట అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారు మంత్రికే పోటీ చేశారు, ఆయన సంబంధం లేదు వంగర. ఇలా కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లే. అదంతా కూడా రాజకీయంగా నాకు దమ్ముంది, చైతన్యం ఉంది. నేను అక్కడ పోయి గెలిచిన, నన్ను ప్రజలు గెలిపించారు. నేనే వట్టిగానే ఓట్లు బల్ల గుద్దుకొని రాలే. నేను దయచేసి నేను మళ్ళీ ఒకసారి స్పీకర్ గారు 2 చేతులు జోడించి మొదటిసారి ఎమ్మెల్యేని అవమానపరిచే విధంగా మాట్లాడి పారిపోయిన అంశం మీద విత్డ్రా చేయండి, రికార్డులను తొలగించారు దయచేసి అధ్యక్షుడు. అప్పటిదాకా వినిపిస్తాను ప్లీజ్. దయచేసి నా గౌరవాన్ని కాపాడడానికి, ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం లోపల దయచేసి ఇదంతా కూడా దయచేసి అందరూ అర్థం చేసుకోండి.
మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన మాట వాపసు తీసుకోవాల్సిన అవసరం. సార్ వ్యక్తిగత దూషణలు కానీ అస్పర్షన్స్ కానీ పొద్దున్న నుంచి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఓ మంచి వాతావరణంలో